దేవుని పాదాల చెంత ఎప్పుడు కూడా మనం అడగాల్సిందే, తండ్రి దయచేసి మీరు కనికర పూర్ణుడు, మీ కృప, మీ బాహుళ్యము నా పట్ల మీరు చూపెడుతూ నన్ను రక్షించుకున్నారు. ప్రతిరోజు కూడా నా హృదయము శుభ్రం చేయండి, నా అంతరంగములో మనస్సును నూతనముగా స్థిరంగా పుట్టించండి. నా మనస్సు స్థిరమైనదైతే నా హృదయం తిరిగి కల్మషం కాదు. నా మనస్సు అస్థిరమైతే నా హృదయం తిరిగి కల్మషం అయిపోతుంది. మీకు అర్థమవుతా ఉందా? చాలామంది అంటారు, ఈయనకు ఒకసారి ఉన్నట్లు ఒకసారి ఉండదు మనస్సు అని అంటాడు. వీడు ఒకటి మాట్లాడతాడు, ఒకటి చేస్తాడు అంటాడు. అంటే మనస్సు స్థిరంగా లేనటువంటి వారు నిలకడగా మాట యందు ఉండలేరు, ప్రవర్తన యందు ఉండలేరు, ఏటి యందు ఉండలేరు. వాళ్ళు మాట్లాడేది ఏందో, వాళ్ళు చేసేది ఏదో వేరుగా ఉంటుంది. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. కాబట్టి నా మనస్సుకు ప్రత్యక్షత అనేటటువంటిది మీరు దయచేయాలంటే నా యందు శుద్ధ హృదయము కలగజేసి నా అంతరంగమందు నూతనమైన మనస్సును స్థిరంగా పుట్టించు ప్రభువా, స్థిరంగా పుట్టించండి. మనస్సు నూతనంగా ఉంటే అప్పుడు దేవుని ప్రత్యక్షత, వాక్యము చదివినప్పుడంతా కూడా దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతూ వస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షత మనము చూస్తూ వస్తాం. దేవుని ప్రత్యక్షతని చూసినప్పుడంతా కూడా నీవు నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటావు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది.